కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం భారతీయ కిసాన్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ప్రకాశం బ్యారేజీ నుండి విజయవాడ నగర డ్రైనేజీ నీళ్లతో కలుషితమైన నీటిని డెల్టా ప్రాంతాల్లో తాగునీటికి వాడుతున్నారు. దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతినడమే కాకుండా సాగులో వేరుకుళ్ళు వైరస్ తెగుళ్లతో పంట నష్టం జరుగుతోంది. తీరం వెంబడి ఉన్న మడ అడవులను నాశనం చేయడం వల్ల పర్యావరణ సమతుల్య లోపం జరిగి సముద్ర తీర ప్రాంతం కోతలకు మరియు ముంపుకు గురికావటం వల్ల పంట పొలాలు నాశనమవుతున్నాయి. ఏ రకమైన వర్గాలను కాలువలు నదీ తీరం వెంబడి వేయరాదు. గత 40 సంవత్సరాలుగా జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు నిషేధించాలి. మరుగునీటిని పంట కాలువల్లోకి పొలాల్లోకి కానీ ప్రవేశించకుండా నియంత్రించాలి. మడ అడవులు ఆక్రమణలు తొలగించి వాటిని పునరుద్ధరించాలి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని అడిగి ప్రభుత్వం స్పందించకపోతే అప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి రావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎందుకు గురించి ఎన్నుకున్నాం కాదు, అధికారం ఉన్నాడు. అక్కడ అధికారం ఉన్నది మీరు కంప్లైంట్ ఇస్తే కానీ వాళ్ళు పనిచేయరు. ఇంటి ముందు చెత్తకుప్పు ఉంటుంది. మీరు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ మా రోడ్ అంతా పాడైపోయింది. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే కార్పొరేషన్కో రాకపోతే మున్సిపాలిటీకో ఎవరికో కంప్లైంట్ ఒకటి ఇస్తే వాళ్ళు వెంటనే తీసేస్తారు. అప్పుడు మీరు బాగుంటారు, ఎమ్మెల్యే గారు బాగుంటారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంత మంచి నాలెడ్జ్ ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ రావడం, మనకి హంసల దీవులో ఉండడం, అవనిగడ్డలో ఉండడం, ఇక్కడ నెక్స్ట్ మీకు సార్ మీ ప్రాబ్లం కంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే పైన 3 రాష్ట్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో విపరీతమైన కాలుష్యం 800 దాంట్లో రకరకాల పరిశ్రమల యొక్క కాలుష్యం అంతా కూడా నదుల్లోకి వచ్చేస్తుంది, సముద్రంలోకి వచ్చేస్తుంది. ఆ సముద్రంలో రావడంతో సముద్రం అంతా కూడా వాళ్ళ కాలుష్యం ఏర్పడుతుంది. దాంట్లో చమురు దాంట్లో కలుస్తుంది. రకరకాల వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా సముద్రంలోకి దొరుకుతున్నాయి. దానే గరిపట్టిన సాగర్ కోసం ప్రారంభం చేస్తారు. దాని మీద చాలా పెద్ద ఈ సముద్ర కాలుష్యం ఉంది. ఇప్పుడు సముద్ర కాలుష్యం వల్ల గౌరవ సమావేశం అంచేత ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఇలాంటి విషయాలన్నీ కూడా ఒకసారి మనం ఒక ఆలోచన జనంలో చైతన్యం చేయడానికి ఇది అందరూ కలిస్తే తప్ప అయ్యే సమస్య తప్ప ఒక ఎమ్మెల్యే వల్ల అయ్యే పరిస్థితి కాదు. మీరందరూ మంచిగా ఆలోచిస్తే తప్పనిసరిగా ఎవరైనా చేయడానికి లేదు. మా తెల్లారు వేస్తే ఏంటి మట్టి ఇసుక ఈ రెండే తప్ప మా దగ్గరికి వచ్చేవారు ఉండరు. పర్మిషన్ కోసం అంతా